ఈ ఆను 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 ఏయ్ సరే నోరు ఓపెన్ చేయి ఆను హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ పర్టికులర్ వ్లాగ్లో నేను మా ఓరియో ఒక రోజు మొత్తంలో ఏమేం చేస్తాడో చూపిస్తున్నాను. నార్మల్గా అందరూ ఏ డే ఇన్ దేర్ లైఫ్స్ చేసుకుంటారు. సో నేను ఈరోజు ఏ డే ఇన్ మా ఓరియో లైఫ్ చేయబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా మార్నింగ్ 6 అయితే చాలు మా ఓరియో గాడు మా రూమ్ లోకి వచ్చి మమ్మల్ని లేపుతూ ఉంటాడు. అలారం అవసరం లేదు, మా ఓరియో గాడు ఒక పెద్ద అలారం. మా చెల్లి వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కదా, సో అందుకే వచ్చి లేపుతూ ఉంటాడు. ఇలా అలారం అయినా మన మాట వింటుంది, కానీ వీడు అస్సలే వినడు. లేచే వరకు ఖచ్చితంగా లేవాల్సిందే. మా చెల్లి స్కూల్కి రెడీ అయిపోయిందండి. కొంచెం టైం ఉంటే మా ఓరియో గాడికి క్లాస్ చెప్తుంది. కూర్చో సిట్ సిట్ నా దగ్గర ఉంది, ఇంకా కూర్చో సిట్. గుడ్ బాయ్. నువ్వు నేను చెప్పే లెసన్స్ వింటే నేను నీకు ఈ బిస్కెట్ ఇస్తా, సరేనా? ఫస్ట్ ఏబిసిలు నేర్చుకుందాం. ఏ దీన్ని ఏమంటారు? ఏ ఏ ఎట్లా చేస్తారు చూడు. ఓరియో నువ్వు కూర్చో, కూర్చో నాన్నా. కూర్చో, సిట్, కమ్ హియర్, సిట్. కొడతా మరి, కూర్చో ఏబిసిలు నేర్చుకోవా? కూర్చో ఓరియో. కూర్చో ఇంకోటి ఇస్తా, కూర్చో ఓరియో. ఇక్కడ ఒకటి లైన్, ఇక్కడ ఒక లైన్, మిడిల్ ఒక లైన్. దీన్ని ఏమంటారు? ఏ చెప్పు, చెప్పవా? ఏ చెప్పవా? సరే, తర్వాత నేర్చుకో ఏ చెప్పడము, ఏ రాయడం చూడు. 1 లైన్ ఓరియో, 2 లైన్, ఒక లైన్. ఓకేనా? నువ్వు ఏ ప్రాక్టీస్ చేయి, నేను బి నేర్పిస్తా. ఏ అను, ఏ అని ఫస్ట్ ఏ అను. నోరు పని. చాక్ పీస్ కావాలా? రాస్తావా? చాక్ పీస్ కావాలా? ఎట్లా రాస్తావు నాన్న? చేతుల్లో కదా, నోట్తో రాస్తావా? ఇక్కడే రాయాలి మరి. ఇగో ఇట్లా రాయాలి. రాస్తావా? నోట్లో పట్టుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది కదా నాన్న. ఎట్లా రాస్తావు చెప్పు. ఎట్లా రాయాలో చెప్పు, నేను రాస్తా. నోట్లో పట్టుకోకు నువ్వు, వద్దు, సరేనా? ఎట్లా చెప్పు, ఎట్లా రాయాలో చెప్పు, రాస్తా. నువ్వే రాస్తావా? అలిగినవా? సరే రాస్తా. ఇడ పెడతా, తీసుకుంటావా? రాయ్ ఓరియో. నేనేం చెప్పినా నీకు రాయమన్నా, తినమని చెప్పలేదు. దొంగ. ఏబిసి నేర్చుకోవా? ఏ అను, కనీసం ఏ అను. బాగుంటాడు. చూసారా, మా చెల్లి వాడికి ఏబిసిని నేర్పిద్దాం అనుకుంటే వాడు దొంగతనంగా అంతసేపు విన్నట్టే వినేసి దొంగతనంగా చాక్ పీస్ ఎత్తుకొచ్చుకున్నాడు. తర్వాత మళ్ళీ మా తమ్ముడితో ఆడుకుంటున్నాడు. వీడి గోల మామూలుగా ఉండదు. అల్లరి పిడుగు, ఇల్లంతా సందడిగా ఉంటుంది మా ఓరియో గాడి ప్రెజెన్స్తో. అందుకే వీడు లేకపోతే ఉండలేము. రెగ్యులర్గా అయితే జరుగుతుంది. మా చెల్లి మా తమ్ముడు కొంచెం ఫాస్ట్గా రెడీ అయ్యారంటే ఓరియోతో ఆడుకోవడమే. ఇలానే గోల చేస్తారు. మా తమ్ముడు ఓరియో లేనప్పుడు ఎప్పుడైనా ఫాస్ట్గా రెడీ అయ్యాడు అనుకోండి, స్కూల్కి టీవీ మోగిస్తాడు. కానీ ఇప్పుడు ఓరియోతోనే ఆడుకుంటున్నాడు. వీళ్ళు బయటికి వచ్చేసారు ఇంకా స్కూల్కి వెళ్దామని. వీళ్ళు కారు ఎక్కుతుంటే మా ఓరియో గాడు బిడ్డకి విడుదల అని బయటికి పారిపోయాడు. వాడిని మేము బయట ఎక్కువగా తిరగనివ్వము, ఎందుకంటే ఇక్కడ బయట స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, అవేమైనా కొరికేస్తాయేమో అని చెప్పేసి మేము ఓరియోని బయటికి రానివ్వము. వాడికి ఛాన్స్ వస్తే ఇలా బయటికి వచ్చి తిరుగుతూ ఉంటాడు, కానీ మేము కనిపెట్టుకుంటూ ఉంటాము. మళ్ళీ ఏదైనా డాగ్ వచ్చి కొరికితే ప్రాబ్లం కదా, లోపలికి రమ్మంటే అస్సలే రావట్లేదు. కొంచెం గేట్ సందు ఓపెన్ చేసేసి మేము వెళ్ళిపోతే వస్తాడు. గుడ్ మార్నింగ్ ఓరియో. నానా, యాక్చువల్గా ఇది మా మమ్మీ బ్రష్.
టేబుల్ పైన పెట్టారనమాట. అయితే వీడు దొంగ కదా, సో అందుకే టేబుల్ పైకి ఎక్కేసి బ్రష్ తీసుకొని పారిపోయి వచ్చి ఇక్కడ కొరుక్కుంటున్నాడు. మా మమ్మీకి తెలీదు ఇంకా వీడు బ్రష్ దొంగతనం చేశాడని. ఈ విషయం తెలిస్తే మా మమ్మీ ఏమంటారు? ఓరియో, ఇలాంటి నాటీ థింగ్స్ చేయడం కరెక్టా చెప్పు? ఓరియో నాన్న, చూడు నాన్న, చూడండి కానీ ఎలా చూస్తున్నాడు చూడండి. నానా ఇచ్చుడు, ఓరియో ఓరియో, చిన్న నాన్న ఇచ్చుడు, ఓరియో బ్రష్ చేసుకో, బ్రష్ చేసుకో నాన్న, బ్రష్ చేసుకో. ఏంటి బ్రేక్ తీసుకుంటున్నావా? బ్రష్ చేసుకో అంటే బ్రష్ చేసుకో నాన్న. గుడ్ బాయ్, ఓరియో ఇస్ ఎ గుడ్ బాయ్. చూసారా మా మమ్మీ బ్రష్ని ఖరాబ్ చేసి ఎలా బ్రష్ చేసుకున్నాడో. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ ముద్దుగా చూస్తున్నాడు. చేసేవన్నీ కోతి పనులు, చూసేది మాత్రం ముద్దుగా చూస్తాడు. బ్రష్ చేసుకొని వచ్చి చూడండి ఎలా పడుకున్నాడో. ఇప్పుడు నేను మన ఓరియోని భయపెడతాను. చూడండి ఒక కాలు కొరుకుతున్నాడు. ఇది మా ఓరియో గాడి బ్రేక్ఫాస్ట్. వాడికి ఈ రైస్ అంటే అంత ఎక్కువ నచ్చదు. చూసారా దొంగ విధవ, ఆ మిల్క్లోని పాలు తాగుతున్నాడు కానీ రైస్ తినట్లేదు దొంగ. వీడికి అస్సలు నచ్చదు ఇది. తిన్న తర్వాత కాసేపు పడుకొని ఇంకా బయటికి వచ్చేసి దిక్కులు చూస్తున్నాడు. మళ్ళీ వచ్చాడు. బ్రష్ వేసుకున్నాడు కదా బ్రష్తో, ఇప్పుడు పుల్లతో కూడా బ్రష్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మన ఓరియోని భయపెడదామా మనం? అసలే భయపడట్లేదు. భయపడడు. ఎందుకు భయపడతాడు? ఒరే ఓరియో, ఏంట్రా నువ్వు? ఏంట్నా నువ్వు? ఈరోజు వాట్ ఓరియో డూ ఇన్ ఏ డే చేస్తున్నాను వ్లాగ్. తెలుసా నీకు? తెలుసా నాన్న నీకు? అసలు వీడిని చూస్తుంటేనే చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఇంకా వాడిని అలా కొరకనిచ్చుకుందాము. ఇంతసేపే అల్లరి చేస్తున్నాడు చూసారా. ఇప్పుడు ముద్దుగా వచ్చి ఇక్కడ నిల్చున్నాడు. ఓరియో గాడు అల్లరి ఏది చేయకుండా మనతో ముద్దుగా తిరుగుతూ ముద్దుగా చూస్తూ అమాయకంగా ఫేస్ పెడితే వాడికి ఆకలి అవుతుందని అర్థం. ఆకలి వేసినప్పుడు ఇన్నోసెంట్ బాయ్ లాగా యాక్టింగ్ చేస్తాడు. ఇక మాకు అర్థమైపోతుంది వీడికి ఆకలి వేస్తుందని. ఇక ఆఫ్టర్నూన్ మమ్మీ పెడిగ్రీ చేసి పెట్టారు. పెడిగ్రీ అంత ఎక్కువ నచ్చదు సార్కి, చికెనే నచ్చుతుంది. చికెన్ రైస్ కావాలంతే. కానీ ఇంకా ఏదుంటే తినాలి కదా, ముద్దుగా తినేసాడు. తినేసి కొంచెం సేపు పడుకొని సడన్గా లేచాడు. మా చెల్లి వాళ్ళు వచ్చే టైం కల్లా లేచి ఉంటాడు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. ఏమైంది రా? నేను స్కూల్కి వెళ్ళిన పని కాన్సన్ అయిపోయినావా? అందుకే కొరుక్కోకు రా. నన్ను కొరుకుతుండవా? నీ వాళ్ళ బ్లడ్ చూడండి. అదేంటిరా? బ్లడ్ అక్క. పెర్ఫార్మెన్స్. ఏమైందిలా? ఏమైందిలా? ఏమైంది? దాదా కొరుకుతుడు. కొరకకు కొరకకు కొరకకన్న నేను ఎత్తుకోను స్కూల్కి వెళ్తున్నాం మేము. చూసారా ఇంతసేపు ఎంత డల్గా పర్ఫార్మెన్స్ చేసుకుంటూ ఉన్నాడు. మా తమ్ముడు వచ్చాడు, అల్లరి స్టార్ట్ చేసేసాడు ఓరియో గాడు. ఇంకా పిచ్చా నీకెందుకు? స్కూల్ నుండి రాగానే మా తమ్ముడితో ఆడుకుంటూనే ఉంటాడు ఓరియో గాడు. ఇంకా మా తమ్ముడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇలా బెడ్ పైన పడుకున్నాడు. వీడు పడుకుంటే ఓరియో గాడు ఉండలేడు కదా, సో అందుకొచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడు వీడు ఇద్దరు కోతులే. కోతి పనులు చేయడమే వాళ్ళ జీవిత లక్ష్యం. చూసారా బెడ్షీట్ పట్టుకొని అసలు ఎలా చేస్తాడో. అస్సలు పడుకోనివ్వడు. మనుషులు అంటేనే నచ్చదు.
ఇక మా తమ్ముడు క్లాస్ వినడానికి వెళ్ళిపోయాడు. ఇంకా వీడు ఒక్కడిగా ఉండాలి కదా, ఇప్పుడు మళ్ళీ కోతి పనులు చేస్తే మా మమ్మీ కొడుతుంది కదా. సో ముద్దుకు కూర్చున్నాడు. మేము బిస్కెట్ ప్యాకెట్ తినేసాము. దాని కవర్లో మూతి పెట్టుకొని చూసారా, అందులో ఉన్న చిన్న బిస్కెట్ పార్టికల్ పౌడర్ని నాలుకతో ముద్దుగా తింటున్నాడు. వీడికి మేము హ్యూమన్స్ తినే బిస్కెట్స్ ఇవ్వము, అందులో షుగర్ కంటెంట్ ఉంటుంది కదా. సో ఓరియోకి ఏమైనా ప్రాబ్లం అవుతుందని మేము పెట్టము. కాకపోతే చూడండి ఎలా చేస్తున్నాడో. మా ఓరియో గాడు ఇంకా అలసిపోయి నిద్రపోయాడు. వాడి మీద ఇలా మా చెల్లి క్లాత్ కప్పింది. వీడిని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి లేపేసి మేము బయట కారిడార్లోకి తీసుకొచ్చాము. ఎంత ముద్దుగా చూస్తున్నాడు చూడండి. నిద్రపోయిన వాడిని లేపడం కరెక్ట్ కాదు, కాకపోతే మేము ఆడుకోవాలి కదా. వీడు మమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చు కానీ మేము వీడిని డిస్టర్బ్ చేయొద్దా, అందుకే డిస్టర్బ్ చేసేసాము వీడిని. చూసారా ఎలా చేస్తున్నాడో. చెంప దీంతో నేను మెజర్మెంట్స్ తీసుకుందామని వచ్చిన. నువ్వేంటి కోరుకుతావు అంటావు? మెజర్మెంట్స్ కీర్తి, నీ కోరియా అంటే ఎంత ఇష్టం? మమ్మీ ఓరియో చెంప కొరకదు, వాళ్ళ చెల్లిలాగా ఉంటే ఓరియో కూడా వాళ్ళ చెల్లిలా ఉంటుందా? ఓరియో అంటే ఎంత ఇష్టం అని అడిగిన. చాలా ఇష్టం. నేను ఇష్టమా ఓరియోనా? అక్క ఏమైనా క్వశ్చన్ లేనా? పర్ఫార్మెన్స్ చెప్పు, ఆన్సర్ చెప్పు. నువ్వే ఇష్టం. ఓరియో 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 చెప్పులు ఎత్తుకొచ్చుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. అందరూ దయచేసి చూడండి. అబ్బో ఒరే నా మీద కూర్చున్నావేంట్రా? ఇది మీ బాబుకి ఎందుకు నువ్వు చెప్పులు కొరకడం నేర్పిస్తున్నావు? వీడు నా బాబా? నీ బాబు కాదా? మరి వాడికి ఎందుకు చెప్పిస్తున్నావు? చీవింగ్ బోన్ ఉంది కదా. వీడు చెప్పులు కొరకడానికి ఇష్టపడతాడు. ఇగో ఇలా కొరుకుతుంది చూడు. నీకైతే ఎప్పుడు చెప్పులు కొరకడమేనా? నన్ను కూడా కొరుకుతావా? సరే నేను అలుగుతున్నా చూడు, నీ మీద అలుగుతున్నా. ఓరియో నువ్వు పిచ్చోరియో. చూస్తున్నావా? మళ్ళీ మంచిగా మంచిగా ఉంటున్నావా? కొడుకదు మమ్మీ. వాళ్ళ కొడుకు మమ్మీ, నీకెందుకు చెప్పు అక్క. ఉండు సపడేకుండు. మమ్మీకి ముద్దు పెట్టినా, మీ మమ్మీకి ముద్దు పెట్టు. సపడేకుండా చెంపలు చూస్తే గిచ్చబుద్ధి అవుతుంది ఓరియో నీవి. కానీ సైకోలా ఉన్నావు. ఆవలింతలు వస్తున్నాయి ఓరియో నీకు. చూడండి, మనం కొట్టినట్టు చేద్దాం, ఎలా భయపడతాడో చూడండి. అని కోపం వస్తుంది. మోయినవరని చెప్పిన నేను నీకు. బాగా కోపం వస్తుంది. మమ్మీ నన్ను ఎందుకు ఉంచుతావు మమ్మీ? కీర్తిని ఉంచాలి కానీ. కీర్తి, మీ బాబుకి టానిక్ వెళ్ళిపోయి. మా ఓరియో గాడి హెయిర్ రాలుతుంది, సో అందుకే వాడి కోసం టానిక్ తీసుకొచ్చాను. ఒకసారి వాసన చూసి టేస్ట్, ఒక్కసారి టేస్ట్ కూడా అవసరం, వాసన చూడు. నువ్వు అప్పుడు తాగినావు కదా, చాలా బాగుంటుంది. ఆడిన ఉంటావా? నేను తీసుకురాను ఆడికి. నానా ఇట్రా, నువ్వు ఫస్ట్ ఇట్రా. ఓరియో ఏంటి నాన్న, తాగొచ్చు కదా నాన్న, టానిక్ తాగొచ్చు కదా నాన్న, హెయిర్ ఫాల్ అవ్వదు నాన్న. టానిక్ తాగొచ్చు కదా కన్నయ్య. ఓరియో చెప్పిన మాట వినకుండా చాలా మొండోడు అయిపోతున్నావు కదా ఈ మధ్య. మాట్లాడవు నాతో. నేనేమన్నా నిన్ను? ఓరియో
నా బంగారు తండ్రి కదా నువ్వు, ఓరియో బంగారం కదా నువ్వు ఓరియో మమ్ము కదా, నువ్వు ఓరియో చక్కెర కదా, నువ్వు చిన్న కన్నీవి కదా నాన్న. ఓరియో తాగుతావా తాగవా? నువ్వు తాగకపోతే వేరే డాగ్కి పోయి ప్రేమ చేస్తావు. పిచ్చుకోకవా? బాటిల్లో తీసుకొస్తా తాగకుండా దీనిలో కింద పడి నాకుతున్నా. ఏయ్ ఇంకో ఇక్కడ ఉంది, ఇంకా తాగు. దొంగ. ఓకే మా ముఖం చూడవా? ఓరియో చూడవా? ఏమనం దా తిట్టం దా మంచి కుక్కవి, కింద నాకితే మంచి కుక్క, దీనిలో తాగితే పిచ్చి కుక్క. తాగుతుందా కొన్ని? ఓరియో వస్తావా రావా? మా ముఖం చూడవా? మన ముఖమే చూస్తున్నారు ఇప్పుడు, కానీ అలిగిండు. ముద్దు కల్లేసుకోకు. ఏ ఓరియో వస్తావా రావా? బొబ్బలు చెప్పాలా? బొబ్బలు ఇంకో ఇక్కడ ఉంది దా. ఓరియో వేరే కుక్కకు పెడతాం, మరి మేము వేరే కుక్కని ప్రేమ చేస్తాం. తాగరా, ఇచ్చినా కదా. అందుతలేదా? ఎందుకు మమ్మల్ని అట్లా చూస్తున్నావు? కాళ్ళు నాకుంటా. ఏ ఓరియో అది కావాలి, ఒక్క నిమిషం నాకు తీసుకొస్తా. ఇక్కడే బాబోవాలి, లోపలికి రాకూడదు, ఇక్కడే బాబోవాలి. రావట్లే, వస్తుంది మమ్మీ. నువ్వు మాట్లాడకు. వస్తావా? మమ్మీ అరే చెప్పిన మాట ఇంత ఘోరంగా వింటున్నావు ఏంట్రా ఓరియోలు? నువ్వు గుడ్ బాయ్ అయిపోతున్నావు ఏంట్రా ఓరియోలు? అదైనా మమ్మీ చెప్తేనే వింటావు కదా. అక్కడే బాబో బంగారం విడు. వెళ్ళక్కడికి వెళ్ళు. ఓరియో గాడి హెయిర్ రాలుతుందని బయటే ఉండమని చెప్పేసి తలుపు పెట్టేసాము. చూసారా ఎంత ముద్దుగా చూస్తున్నాడో. లోపలికి అలౌ చేసాము, చూసారా ఎలా చేస్తున్నాడో. బయట ఉన్నప్పుడు మాత్రం అమాయకంగా ఫేస్ పెడతాడు, లోపలికి రానిస్తే కోతి పనులు స్టార్ట్ చేస్తాడు. మా మమ్మీ ఈ ఆకుకూరలు తెంపితే వాటి కాడల్ని కొరుకుతున్నాడు. నైట్ డిన్నర్లోకి మా ఓరియో గాడికి ఎంతో ఇష్టమైన చికెన్ రైస్ ప్రిపేర్ చేశాము. ఈ చికెన్ రైస్ అంటే వీడికి చాలా ఇష్టం. పెట్టగానే ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తాడు, అంత ఇష్టంగా తింటాడు. మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఇది. అన్నం కూడా తినేసి ఇలా హ్యాపీగా పడుకున్నాడు. ఇది మా ఓరియో గాడి డైలీ రొటీన్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు ఇలానే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. చూసారా మా ఓరియో గాడు ఎంత బుద్ధిగా పడుకున్నాడో. ఈ వరల్డ్ మొత్తంలో ఏది తిరిగి ఆశించకుండా మనల్ని ట్రూగా ప్యూర్గా లవ్ చేసేది డాగ్. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే డాగ్స్ని చూస్తూ మర్చిపోవచ్చు. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. మా ఓరియో గాడ్ లేకుండా అయితే అస్సలే ఉండలేము. ఏ ప్రాబ్లం వచ్చినా వాడిని చూస్తే చాలు. ఇక వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ సిరికీర్తి వ్లాగ్స్.